ఈ జగనోద్ధరణమూర్తి గేడు నిన్న హాహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్న వీడియో ఒకటి సేమ్ ఇందాక చెప్పాను కదా, బికాజీ గడిది వచ్చిన తర్వాత అదే కోవలో ఇది కూడా టింగ్ అని లేచిందనమాట పైకి నోటిఫికేషన్. ఏంట్రా అని చూస్తే ఈ పెద్ద న్యూస్ ఛానల్లో నేను డాష్ని డీష్ని అని చెప్పుకుంటూ ఉంటాను కదా, అయితే వీడికి ఉన్న సోర్సు చాలా గొప్ప సోర్స్ అనుకుంటాం, అంతా అవుతుంది. వీడికి సోర్స్ లేదు, వీడికి పొందలేదు. న్యూస్ పేపర్లో వచ్చిందని పట్టుకుని అదే నిజం అనుకుంటూ ఏం మాట్లాడుతున్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఆ కుట్ర మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఈ కుట్ర అసలు హెరిటేజ్కి ఇందా పూరుకున్న డైరీ ఎట్లా వచ్చింది వాళ్ళకి? నీకు పొందరా, నీకు పొంద. దీనికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, టెండర్ల ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఇవ్వాలి. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 నుంచి 19 తర్వాత 19 నుంచి 24 మధ్యలో ఈ డైరీ నిబంధనలు మార్చారు, టెండర్ నిబంధనలు అన్నారు కదా. అది ఎవడు చెప్పాడు మరి వీళ్ళకి? అరే, టెండర్ నోటిఫికేషన్ అనేది ఓపెన్గా ఉండేవారు బాబు, పేపర్లో యాళ్ళు కూడా ఇస్తారు. తిరుమల తిరుపతి .orgలోకి వెళ్తే టెండర్లు కనబడతాయి. ఏపీ government.gov లేకపోతే ఇంకోటో గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్తే ఏ సంస్థకు ఇప్పుడు PPP ఉంది, టెండర్లు పిలిచింది ఓపెన్గా లేదా? అందులో టెండర్ నిబంధనలు లేవా? అది ఒకటి ఇవ్వాలా మళ్ళీ మనకి? నేనే చెప్పా కదరా, టెండర్లు 175 పేజీల డాక్యుమెంట్లో పలానా PDF 22 పేజీలోనో 24 పేజీలోనో ఉన్నది చూడండి, డిస్ప్లే చేయాలి. ఫ్రీ రూమ్స్ ఎన్ని, డబ్బులు ఇచ్చి కట్టుకునే రూమ్లు ఎన్ని, ఇలా డిస్ప్లే చేయడంతోనే అర్థం ఏంటంటే డబ్బులు కట్టుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది PPPకి ఇస్తే అని అప్పుడే చెప్పాం కదా. అది ఇది కూడా కుట్రా? దీనికి పోయి ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ అంటే ఆడి మసాలా వేస్తే ఇంకొద్దిగా దినుసులు కలుపుతున్నాడు అనమాట. ఏదో నలుగురు వాకింగ్ లాగా కలుపుదామంటే అట భయపడ్డారట వీళ్ళని చూసి. లోపల ఇంటర్నల్గా వాళ్ళ ఇంట్లో కూర్చున్నారట, ఆ ఇంట్లోనే దిగుతాడంట ఈ సీనియర్ AS విజయవాడ వచ్చినప్పుడల్లా. లేకపోతే నీలాగా లాడ్జింగ్లో దిగాలంటారు, నాకు అర్థం కాదు. దిగాడు, కలుస్తాడు అంటే ఎవరిని కలవకుండా ఏకాంత వాసానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి. ఏమన్నా అర్థం ఉందా? ఐఏఎస్లకి ఐఏఎస్లతో ఉంటుంది, లేకపోతే బిళ్ళ బంటి రోజులతో కలిసి తిరగరు కదా. మన సర్కిల్లో తిరిగే వాళ్ళతోనే మనం తిరుగుతాం. నువ్వు నీ సర్కిల్లో వాళ్ళతోనే ఎందుకు స్నేహం చేస్తావు? అదో పెద్ద తప్పు. దానికి పెద్ద తవ్వి తలకెత్తిని శోధించిన వాళ్ళలాగా ఇన్నాళ్ళు వీళ్ళకేదో సోర్స్ ఉందనుకున్నా. బొచ్చు సోర్స్ వీళ్ళకి ఉంది, బొచ్చు సోర్స్, మామూలు సోర్స్ కాదు. ఏదో ఒకటి రాస్తాడు, దాన్ని పట్టుకొని కుట్ర చేస్తున్నారు. నీకెందుకు కుట్ర చేస్తే? ఆ ప్రభుత్వం మీద కుట్ర చేస్తే ప్రభుత్వంలోని అధికారులు చూసుకుంటారు, ఆ ప్రభుత్వంలోని పార్టీ తాలూకు పెద్దలు చూసుకుంటారు. నువ్వెందుకు బాధపడుతున్నావు? పార్టీలో చేరిపోయావా? గవర్నమెంట్ అఫీషియల్వా నువ్వు? లేకపోతే స్పై ఏజెంట్వా? నువ్వేమన్నా సలహాదారువా? నీ బాసు అందులో ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అంతే, అంతవరకు ఆయన చూసుకుంటాడు దాన్ని. నువ్వెందుకు అంత ఆవేశం? ఎవరిస్తున్నారు ఏంటి? ఎవరిచ్చేది ఏంటి? ఈ తొక్కలో ఇన్ఫర్మేషను ఒకటి ఇవ్వాలి. VSR వెంచర్స్ గురించి కానీ అంటే వీళ్ళు పార్టీ వాళ్ళు ఎలా శోధిస్తున్నారు అనే ఇది వేరు, దానికి దీనికి ముడిపెట్టేది ఏంటో నాకు అర్థం కాదు. టెండర్ నిబంధనలు అనేవి ఎక్కడ ఉంటాయి? టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన చోట ఉంటాయి. నోటిఫికేషన్లు ఎక్కడ ఇస్తారు? అఫీషియల్గా ఇస్తారు. అఫీషియల్గా ఇచ్చే సైట్లు అంటే పబ్లిక్ డొమైన్స్లో పెట్టేది. పబ్లిక్ డొమైన్ అంటే మళ్ళీ మనకు అర్థం కాదు, సావదు. అందరికీ అందుబాటులో ఉండే ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా అందరికీ అందుబాటులో ఉండే సమాచార వేదికల మీద ఇస్తారు. దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోతే మళ్ళీ కోర్టులు ముట్టుకే వస్తాయి కాబట్టి చచ్చినట్టు పెడుతున్నారు. మనకు అవసరమైన నిబంధనని ఎక్కడో 70 పేజీలు పెట్టేసి 300 పేజీలు కనుక కుమ్మామంటే అసలు ఎవడు చదివేవాడు కూడా చదవలేక, ఓపిక వదలలేక, ఉందిలే డాక్యుమెంట్ ఉంది, ఉండవచ్చు దాన్ని. 95 పేజీలో ఏముంది? ఏం లేదు అనగానే నిజంగానే అక్కడ ఏం లేదనుకుంటారు. అంటే పోనీ నువ్వు పెట్టచ్చు కదా 95 పేజీ, 95 పేజీలో ఇది ఉంది అని అయ్యయ్యం మనం. అట్లాంటి టెండర్లు నిబంధనలు టెండర్ల కోసం అని చెప్పేసి ఎవడో స్కూప్ ఇస్తున్నాడా వీళ్ళకి, ఎవడో హింట్ ఇస్తున్నాడా, స్లిప్ ఇస్తున్నాడా వీళ్ళకి? మామూలు మనుషులు కాదుగా, మళ్ళీ రంగంలోకి దిగారా అంటే పోయి వాళ్ళ మీద పడి ఆడటం. ఏం లీకులు ఇస్తున్నారు అయినా నాకు అసలు ఏ తప్పులు జరగనప్పుడు అంతగా భయపడటం ఎందుకు? నువ్వు రంకెలు పెట్టడం ఎందుకు? మన జగనోద్ధరణ కార్యక్రమంలో ఉండొచ్చు కదా, జగనోద్ధరణ కార్యక్రమంలో. లేదంటే అది కానీ బెడిసిడి కొట్టిందా? అయి ఉండొచ్చు. నువ్వు ఎవరిస్తున్నారు స్కూపు అంటే? నీకు ఎవరిస్తున్నారు స్కూపు ప్రతి న్యూస్ గురించి? మరి నువ్వు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతారు కదా చాలా న్యూస్, అదంట ఇదంట అని. నీకు ఎవరిస్తున్నారు మరి? అది సోర్స్ అంట, సోర్స్ వాళ్ళకుండా సోర్సులు.